హలో అండి అందరికీ. కొందరు చుట్టాలు ఉంటారు, మన దగ్గర పైసలు ఉన్నప్పుడేమో ఒక తీరు నటిస్తారు, మన దగ్గర పైసలు లేవు అప్పులు ఉన్నాయి అంటేనేమో ఇంకో తీరు నటిస్తారు. మన దగ్గర లేకున్నా మనం వాళ్ళ ఇంటికి ఏమి పెట్టుమని అయితే ఓమో, కానీ వాళ్ళైతే అట్లా ఫీల్ అయిపోతారు. మనం ఏడికైనా పెట్టుమని అడుగుతామా, వాళ్ళ నాస్తులని రాసిమంటామా. మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు, మనం మంచి హోదాలో బతుకుతున్నప్పుడు మనం 10 సార్లు వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు కావాలని కుళ్ళుతూ నా ఫోన్లు కూడా ఎత్తారు, మాట్లాడరు. అదే ఏ చిన్న లోపంతోనో 10 రూపాయలకి 2 రూపాయలు తక్కువైనా 5 రూపాయలు తక్కువైనా అప్పుడైతే వెంటనే వాళ్ళే ఫోన్ చేసి ఏమైంది అని అడుగుతారు జాలితో. మనం ఒకటి అని ఆలోచించే మన చుట్టాలే ఇంత పూర్తిగా ఆలోచిస్తారు మన గురించి. ఈ బాగుపడితే ఓర్వలేని చుట్టాల గురించి మనమేమో పెద్ద ఎత్తున ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే దావత్ ఇయ్యాలి, వాళ్ళకి దావత్ చేయకపోతే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, మన చుట్టాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దగ్గర రూపాయి ఉంటే 10 రూపాయలు అప్పు చేసి అయినా సరే వాళ్ళ హోదా తగ్గట్టు మనం దావత్ చేయాలి మంచిగా అని గొప్పగా ఆలోచించి మనమేమో బురదల కాలేజ్ కింద పడతాం. ఇట్లాంటి చుట్టాల గురించి ఇంత పెద్ద ఎత్తులు అవసరమా చెప్పండి. మీకు కూడా ఇలాంటి చుట్టాలు ఉంటే వాళ్ళకి దావత్లు ఇవ్వడానికి మీరు 10 రకాలుగా ఆలోచించి లక్షల అప్పులు చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.